బ్రేకింగ్ న్యూస్ చూస్తుంటాం. జాతి అహంకారంతోనే భారత యువతులపై వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. బ్రిటన్లో నెల రోజుల్లోనే ఇద్దరు సిక్ యువతులపై అగత్యాలకు పాల్పడ్డారు. అక్కడ కొంతమంది తెల్లవారు. శనివారం వెస్ట్ మిడ్లాండ్లో 20 ఏళ్ల యువతిపై కిరాతకానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ బ్రిటన్ పౌరుడు. సీసీటీవీలో రికార్డ్ అయిన ఆ నిందితుడి దృశ్యాలను మనం చూడొచ్చు. ఆ బ్లాక్ కలర్ జాకెట్ వేసుకొని, ఆ బ్లాక్ కలర్ ప్యాంట్స్ వేసుకొని, మొత్తానికైతే ఆ డార్క్ కలర్ దుస్తులు వేసుకున్న ఆ యువకుడే, ఆ విజువల్లో కనిపిస్తున్న ఆ యువకుడే మొత్తానికైతే ఒక భారత సంతతికి సంబంధించిన ఒక యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒక బిల్డింగ్కి సంబంధించిన తలుపులు బద్దలు కొట్టి మరి వెళ్ళి ఆ మహిళను చేశాడు. ఈ నెలలో మనం చూసుకుంటే కనుక గత నెల నుంచి ఇప్పటికి ఇది రెండోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం. గత నెల ఓల్డ్ బరీ అనే ఒక ప్రాంతంలో కూడా ఇలా ఒక సిక్ యువతిపై ఇదే తరహాలో దారుణం చోటు చేసుకుంది. వరుస ఘటనలతోని మొత్తానికైతే బ్రిటన్లో భారత యువతుల్లో ఆందోళన మొదలైపోయింది. సో ఒక రకంగా ఇటు బ్రిటన్కి సంబంధించి అక్కడ తెల్లవాళ్ళు భారతీయులనే టార్గెట్ చేస్తున్నారు, ఇండియన్స్ టార్గెట్ చేస్తున్నారు. మనకు తెలుసు అమెరికా తర్వాత బ్రిటన్ లాంటి దేశాలకే ఎక్కువ శాతం ఇండియన్స్ వెళ్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది యువతులు వాళ్ళు మాస్టర్స్ చదువుకోవడానికి, పీజీ చేయడానికి, ఇలా మొత్తానికైతే ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఇటు అమెరికా అలాగే బ్రిటన్ లండన్కి కూడా వెళ్తుంటారు. సో మొత్తానికి ఇలా ఆశలతో వెళ్ళిన వాళ్ళు ఒంటరిగా మహిళలు ఎక్కడ కనిపించినా, అలాగే ఈ తెల్లవాళ్ళు అక్కడ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వ్యాపార అవకాశాలు, మిగతా అవకాశాలన్నీ ఎక్కువ శాతం ఇండియన్స్ వచ్చి వాళ్ళ అవకాశాలను తీసేసుకుంటున్నారు, లాగేసుకుంటున్నారు అని చెప్పేసి ఆ ఆలోచనతో చాలామంది ఇండియన్స్ని గతంలో కూడా మనం చాలా వీడియోస్లో, సోషల్ మీడియాకి సంబంధించిన వైరల్ వీడియోస్లో చూసాం. వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని మాటలు అనే వాళ్ళు ఇంతకుముందు అటాక్ కూడా చేశారు కొంతమంది. ఇప్పుడైతే మహిళలని టార్గెట్ చేస్తున్నారు. ఇళ్లల్లో ఉన్నా కూడా ఆ భద్రత ఉండట్లేదు, ఇళ్లల్లో ఉన్న సేఫ్టీ ఉండట్లేదు. మొత్తానికైతే ఇంటి డోర్లని బద్దలు కొట్టి మరీ మహిళని ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటే ఆలోచించండి. సో మొత్తానికైతే బ్రిటన్లో ప్రస్తుతానికి ఇండియన్స్ భయాందోళనకి గురవుతున్నారు. యూతుల్లో చాలా ఆందోళన ఉన్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్న భారత సంతతి అంతా కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. సో అందరూ కలిసి ఎక్కడికైనా ప్రయాణించాలనుకున్నా ఒంటరిగా ఎవరు ప్రయాణించకుండా ఉంటే మంచిది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఏ రోజు ఏ సమయాన ఈ సంఘటన చోటు చేసుకుంది? ప్రస్తుతానికి ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? రైట్, బ్రిటన్ లో ఒకవైపు దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెలలో సిక్కిం మహిళపై జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన మరొక ముందే మరోసారి భారత్కి చెందినటువంటి 20 ఏళ్ల యువతిపై అమానుష ఘటన అనేది వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా పశ్చిమ మిడ్లాండ్ వాల్స్ లో ప్రాంతంలో ఈ ఘటన అనేది జరిగింది. దీనిపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలమానం ప్రకారం, బ్రిటన్ కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈ ఘటన అనేది జరిగింది. ఒకవైపు ఎవరైతే శ్వేత జాతీయులకు సంబంధించినటువంటి 35 ఏళ్లకు గుర్తించారో నిందితుని, అతడు ఏదైతే డోర్స్ అనేవి పగలగొట్టి అనంతరం లోపలికి వెళ్లి యువతి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిపైన వెంటనే ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాను స్వాధీనం చేసుకొని ఇప్పటికే నిందితుని గుర్తించారు. కానీ నిందితుడు ప్రస్తుతం పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన ఒకవైపు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టినది కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇప్పటికే బాధితురాలు ప్రస్తుతం ఆ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆపై దర్యాప్తు కూడా చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే సిసి కెమెరాల ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఇంకోవైపు బాధితురాల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మొత్తం మీద ఎక్కువ మంది ఇటు ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా అక్కడ మాస్టర్స్ కోసం వెళ్తూ ఉంటారు. ఒకవైపు శ్వేత జాతీయాలు ఇటు ఇండియన్స్ నే టార్గెట్ చేస్తూ గత నెలలో సిక్కిం మహిళ పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరోసారి ఇటు పంజాబీకి చెందినటువంటి యువతిగా గుర్తించారు. తనపైన ఈ విధంగా చేయడంతో చాలా మంది మాస్టర్స్ కి వెళ్తారు. ఈ విధంగా కావటం వల్ల భారతీయులకు రక్షణ లేకుండా పోయిందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడున్నటువంటి నిందితుడు 30 ఏళ్ల వయసు కలిగినటువంటి జాతీయుడని కూడా నిర్ధారణకు వచ్చారు. ఇంకోవైపు అతని ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చేసినట్లు కూడా తెలిసింది. అండ్ ఇంకోవైపు ఇటు పంజాబీ యువతిగా గుర్తించారు. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె పంజాబీ
సంబంధించినటువంటి యువతిగా గుర్తించారు. ఒకవైపు టార్గెటెడ్ గానే వెళ్లారు. ఆమె సింగిల్ గా ఇంట్లో ఉన్నట్టు కూడా తెలిసింది. వెంటనే తలుపులు కొట్టిన అనంతరం లోపలికి వెళ్లి ఈ ఘటనకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద గత నెలలో అయినటువంటి ఇన్సిడెంట్ మరోసారి కావడంతో ఇటు ఇండియన్స్ నే టార్గెట్ గా అటు శ్వేత జాతీయులు ఈ విధంగా చేయడంతో అటు పౌర సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పౌర సంఘాల ఎవరైతే ఉంటారో పౌర హక్కుల సంఘాల నేతలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం ఏదైతే తక్షణ చర్యలు తీసుకోవాలో ఇటు ఇండియన్స్ ఉంటారో వాళ్ళపైన రక్షణ కల్పించాలంటూ కూడా వాళ్ళు ఒకవైపు ఎవరైతే పౌర హక్కుల సంఘాల నేతలు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారో మొత్తం మీద ఈ ఘటన అనేది ఒకవైపు సంచలనంగా మారింది. ఒకటి మరొక ముందు ఇంకోటి కావడంతో అటు పోలీసులు కూడా చాలా వరకు సీరియస్ గా తీసుకుని ప్రస్తుతం కేసు నమోదు చేసినదైతే సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం నిందితుల కోసం ప్రత్యేకంగా టీమ్స్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. అక్కడ మన ఇండియన్ ఒక ఎంపీ కూడా ఉన్నారు, ప్రీత్ కౌర్ గిల్ అని చెప్పేసి, మన ఇండియనే కానీ అక్కడ బ్రిటన్లో ఒక ఎంపీగా పనిచేస్తున్నారు. ఆమె కూడా దీనిపై షాక్ అయ్యి ఆమె కూడా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. దిస్ ఫాలోస్ ద హారిఫైయింగ్ రిపోర్ట్స్ ఆఫ్ ఎ అగ్రివేటెడ్ incident of a sick girl in Oldbury and a woman in Hallowswan. So the repeated pattern of violence against women in our region, compounded by hate and అదర్ ఓవర్టోన్స్ ఈస్ డీప్లీ డిస్టర్బింగ్. సో మొత్తానికైతే తను కూడా ఏం చెప్తుంది అని అంటే ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్పెషల్లీ భారతీయులను టార్గెట్ చేస్తూ, ఇండియన్స్ని టార్గెట్ చేస్తూ తెల్లవాళ్ళు ఇలాంటి పనులకు పూనుకుంటున్నారని చెప్పేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి, దీన్ని కలిసికట్టుగా మనం ఎదుర్కోవాలని చెప్పుకొస్తున్నారు. సో మొత్తానికైతే ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలు అలాగే ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు ఒంటరిగా తిరగకూడదు, గ్రూపుల్లోనే బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. సో ఈ కేసుకి సంబంధించి అయితే మేము ఈ అటాక్ని ఏదైతే ఆ మహిళపై ఏదైతే జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తున్నామో, అలాగే ఈ పర్సన్ ఎవరైతే ఆ సీసీటీవీ కెమెరా విజువల్స్లో మనం చూడండి, అన్యం పుణ్యం తెలియని ఒక మహిళ ఇంటికి వెళ్ళి దారుణానికి పాల్పడి వాడు ఏమీ తెలియనట్టు అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లోనే సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి విజువల్స్ కనిపిస్తున్నాయి. అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. సో ఆడు మద్యం మత్తులో ఉన్నాడా, మరి ఇంకేదైనా మాదక ద్రవ్యాలు తీసుకున్నాడా తెలియదు, కానీ మొత్తానికైతే ఇండియన్స్ ఎస్పెషల్లీ ఇండియన్ మహిళలనే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ విజువల్స్లో చూడొచ్చు. సో అలాగే ఇలా మీరు ఎవరైనా మన తెలుగు వాళ్ళే కానీ లేకపోతే ఇండియన్స్ కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. రాత్రి వేళ బయట ఒంటరిగా తిరగకండి. అలాగే ఇంటి పట్టణ కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఉండే ప్రయత్నమే చేయండి. వాళ్ళతో వాగ్వాదం చేయకండి. ఎక్కడైనా ఎవరైనా ఒక మాట అన్నా కూడా అది అప్పటికి మీరు పోలీస్కి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎల్లవేళలా మీ పక్కన ఒక పెప్పర్ స్ప్రే కానీ లేకపోతే ఇంకేదైనా క్యారీ చేసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు తెలుగు వాళ్ళు కానీ అలాగే ఇండియన్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.